రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2ను భోగి మంటల్లో దహనం చేశారు. 34 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వం ఫోకస్ నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తోందని అంగన్వాడీలు మండిపడ్డారు. 6 సార్లు చర్చలకు పిలిచి న్యాయం చేయలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,07,000 మంది ఆడపడుచుల ఆవేదన కనిపించడం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు అనే అస్త్రంతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మేము గత నెల 12వ తారీఖు నుంచి ఈ రోజుకి 34 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం. 34 రోజులుగా మేము రోడ్ల మీదే ఉన్నాము. అలాగే ముందు చెప్పినట్లుగా క్రిస్మస్, జనవరి 1 అన్నీ కూడా మేము రోడ్ల మీదే చేసుకున్నామండి. 6వసారి మొన్న చర్చలకు పిలిచారంటే, ముందు చర్చలకి పిలిచినప్పుడు మేము జీతాలు పెంచితేనే వస్తామంటే జీతాలు అయితే రావద్దన్నారనేసి ఆగిపోయారు. తర్వాత సరే చర్చలకి రండి అన్నప్పుడు అంటే జీతం పెంచి చెప్తారని మా వాళ్ళు యూనియన్ వెళ్ళారు. అంటే వాళ్ళు వెళ్ళి కూర్చోబెట్టి ఎంతో ఓర్పుగా సహనంగా ఎంతసేపు ఉన్నప్పటికీ వాళ్ళ సహనాన్ని పరీక్షించారు తప్ప వారు సరైన సమాధానం చెప్పలేదండి. వాళ్ళ ముందు మాట్లాడినట్లుగానే 6వసారి కూడా మాట్లాడటం జరిగింది. ఈ ధర్నా యస్మాను రద్దు చేయమన్నారు. అలాగే యస్మాను తర్వాత అలాగే మాకేమో జీవో పంపించారండి, సోకాస్ నోటీసులు పంపించారు. ఇవన్నీ పంపించి భయపెట్టి అక్కడ కూడా భయభ్రాంతులను చేస్తున్నారు తప్ప వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుని మా సమ్మె విరమింపచేసే ఉద్దేశం అయితే వాళ్ళకి కనపడట్లేదండి మాకు. కానీ ఈ సమ్మె కారణంగా అనేక మంది చనిపోవడం కూడా జరుగుతుంది. అనేక మంది జబ్బులు పాలైపోతున్నారు. అనేక మంది నీరసాలు వచ్చేస్తున్నాయి. డబ్బులు ఖర్చైనా కానీ మనుషుల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. అంటే ఆడపడుచుల్ని ఇలా ఏడిపించడమేనా జగనన్న గారి ఉద్దేశము? జగనన్న గారు మా చెల్లెళ్ళు, మా సోదరులు, మా అక్క చెల్లెళ్ళు అని చెప్పారు. మరి ఈ అక్క చెల్లెళ్ళకి చేసేది ఇదేనా? ఆయన అవమానిస్తున్నాడు తప్ప మర్యాద అనేది మాకు లేకుండా చేస్తున్నారండి. ఉన్న మర్యాద కూడా కోల్పోతున్నారు. అలాగే ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. మరి మా ఎవరు ఓట్లు ఆయనకు అక్కర్లేదేమో, మరి అలా చేసుకుంటారండి ఆయన. ఇప్పటికైనా ఈ పండగ లోపే ఆయన మమ్మల్ని మళ్ళీ చర్చలు పిలిచి జీతం గురించి వాళ్ళు ఫిగర్ చెప్పమని అడిగారంటండి. కొన్ని జూలైలో పెంచినా కానీ ఫిగర్ చెప్పండి, ఫిగర్ చెప్తే ఆ ఫిగర్ని బట్టి జీవో ఇస్తే మేము సమ్మె విరమిస్తాము అని చెప్పినప్పుడు